హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చివరి గంట అనే కథతో మీ ముందరికి వచ్చాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. శ్మశాన గడియారం. రామన్నగూడెం అనేది చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు సుబ్బారావు. వయస్సు నియర్లీ 75, ఆత్మీయత కలిగిన వృద్ధుడు. ఆయన జీవితాన్ని ప్రజల కోసం ఖర్చు చేశాడు. బడులు నిర్మించాడు, చెరువును శుభ్రం చేయించాడు, ఆసుపత్రికి విరాళాలు ఇచ్చాడు. కాని ఒక విచిత్రత ఉంది. ఆయన వద్ద ఉన్న ఒక పాత గడియారం గురించి గ్రామస్థులు భయంతో మాట్లాడుకునేవారు. ఆ గడియారం చాలా పురాతనమైనది. ఒకరోజు మధ్యాహ్నం సుబ్బారావు ఇంటి ముందు చిన్న గుంపు కూడింది. ఆ గడియారం మెల్లగా టిక్ టాక్ అంటోంది. తర్వాత రోజు సాయంత్రం గ్రామంలోని యశోదమ్మ చనిపోయింది, ఊహించని రీతిలో. ఆమె ఆరోగ్యం బాగుండేదే, కాని ఒక్కసారిగా గుండెపోటుతో కూలిపోయింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. మరి ఏమైంది? ఒక పాత వ్యక్తి చెప్పాడు. నిన్న సాయంత్రం ఆ గడియారం ఆగిపోయిందట. మళ్లీ మోవ్వలేదు. ప్రమాదం తలుపు తట్టింది. తర్వాత 2 నెలలు గడిచాయి. సుబ్బారావు గడియారం మళ్లీ మామూలుగా పనిచేస్తోంది. కాని గ్రామస్థుల్లో కొంతమంది గమనించారు, ఎప్పుడైతే ఆ గడియారం ఆగిపోతుందో అదే రోజు ఎవరో మరణిస్తారు. మొదట చిన్న అపవాదాలుగా పరిగణించారు, కాని మరణాల సంఖ్య పెరగటంతో భయం మొదలైంది. అప్పుడు వినోద్, హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టు వినోద్, సుబ్బారావును కలిశాడు. సార్, మీ గడియారం గురించి చాలా విచిత్రంగా చెబుతున్నారు. నిజమా? సుబ్బారావు గంభీరంగా నవ్వుతూ, నిజం కాదని భావిస్తే అక్కడే ఆగిపోవచ్చు. కాని మీరు చూస్తే నిజమేమిటో తెలుసుకుంటారు. వినోద్ గడియారాన్ని పరిశీలించాడు. పాతదే కాని ఖచ్చితంగా పనిచేస్తోంది. అతను ఆ గడియారానికి ఫోటోలు తీశాడు, వీడియో తీశాడు. కాని సాయంత్రానికి గడియారం మళ్లీ ఆగిపోయింది. దెయ్యం ఎదురు చూస్తోంది. రేపు ఉదయం వినోద్ వార్త విన్నాడు, ఒక బాలుడు బావిలో పడిపోయి చనిపోయాడు. అదే రాత్రి గడియారం ఆగిపోయిందని సుబ్బారావు చెప్పాడు. ఈసారి వినోద్ నిశ్చయించుకున్నాడు, రహస్యం ఏదో ఉంది. రాత్రి 12 గంటలకు వినోద్ సుబ్బారావు ఇంటి దగ్గర మచ్చికగా గడియారం పక్కన కెమెరా పెట్టాడు. రాత్రంతా గడియారం దగ్గర ఏమి జరుగుతుందో చూసేందుకు. మధ్యరాత్రి 2:14కి గడియారం మెల్లగా ఆగిపోయింది. ఆ సమయంలో కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం చూసి వినోద్ మైండ్ షాక్ అయ్యాడు. ఒక కృష్ణవర్ణపు నీడ గడియారం దరిదాపుల్లోకి వచ్చి తన చేతిని మెల్లగా గంట మీద పెట్టింది. వెంటనే గడియారం ఆగిపోయింది. ఈ ఘటన తర్వాత వినోద్ ఊరి పెద్దలను కలిశాడు. ఎలాగైనా ఈ గడియారం చరిత్ర తెలుసుకోవాలని. అప్పుడు ఊరి వృద్ధుడు ఒక కథ చెప్పారు. ఇది 1930లలో బ్రిటిష్ వాళ్ల కాలంలో చేసిన గడియారం. ఓ బ్రిటిష్ అధికారికి చెందినది. అతను గ్రామస్థులను పీడించి వారి మీద నరకం చూపించాడు. ఒక రాత్రి ప్రజలు అతన్ని చంపారు. చనిపోయే ముందు అతను శపించాడు, ఈ గడియారం నాతో బతికింది. ఇప్పుడు ప్రతి దశలో ఇది మరణాన్ని సూచిస్తుంది. ఈ శపథం నిజమైందని గ్రామస్థులు నమ్మారు. అప్పటినుంచి ప్రతి తరం ఈ గడియారాన్ని భయంతో గౌరవించారు. అఖరి గంట. వినోద్ చివరకు గడియారాన్ని గ్రామం నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. గడియారం ద్వారా మరణాన్ని ఆపగలమని అతని నమ్మకం. ఆయన గడియారాన్ని తన కార్లో వేసి బయలుదేరాడు. కాని ప్రయాణంలో మిస్టరీ. ముదురు మేఘాలు, చుట్టూ చీకటి, ఫోన్ సిగ్నల్ లేదంటే ఏదీ కనిపించదు. ఒక్కసారిగా కార్ ఆగిపోయింది. గడియారం నుంచి 1, 2, 3 గంటల శబ్దాలు మొదలయ్యాయి. కాని అది మిగిలిన ఎప్పటికంటే వేగంగా, భయంకరంగా గంటలు కొడుతోంది. వినోద్ హఠాత్తుగా తల తిప్పగా వెనుక సీటులో కూర్చున్న ఆ నీడ నవ్వుతూ చూపించింది. ఇది నీ చివరి ప్రయాణం. ఆ కార్ మార్నింగ్ టైంలో రోడ్డు పక్కన కాలిపోయినట్లు కనిపించింది. వినోద్ మృతదేహం సొగసుగా మెలకువలేని రీతిలో ఉండగా గడియారం పక్కన మౌనంగా ఉంది.
ఆ రోజు నుంచి సుబ్బారావు ఇంటికి తిరిగి ఆ గడియారం రాలేదు. కాని ప్రతి సంవత్సరం అదే రోజు, అదే టైంలో ఆ గడియారం శ్మశాన వాతావరణం మధ్య నుంచి గట్టిగా 1 గంట కొడుతుంది. రామన్నగూడెం ప్రజలు అప్పటినుంచి ప్రతి గడియారం గంట శబ్దాన్ని మరణపు సంకేతంగా చూస్తారు.